హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ బై చంద్రశేఖర్ అనే నా యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు 55కు పైగా వీడియో క్లాసులను నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్లో మీకోసం అందించడం జరిగింది. అదే మాదిరిగా సిఎస్ మ్యాథ్స్ అనే నా యాప్లో మ్యాథ్స్ ఫర్ ఆల్ కాంపిటీషన్స్ అనే కోర్సును కేవలం 299 రూపాయలకే మీ అందరికీ అందించడం జరిగింది. ఆ కోర్సులో ఉన్నటువంటి కంటెంట్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎస్ఐ కానిస్టేబుల్ వీటితో పాటు గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ మరియు బ్యాంక్స్ ఈ ఎగ్జామినేషన్స్లో అడగబడే సిలబస్ని బేస్ చేసుకొని ఆ కోర్సులో ఉన్నటువంటి వీడియోలను రూపకల్పన చేయడం జరిగింది. ప్రతి టాపిక్ని కూడా బేసిక్స్ దగ్గర నుంచి డెప్త్ వరకు కూడా కంపోజ్ చేసే విషయంలో ఆర్ఎస్ అగర్వాల్ యొక్క న్యూ టెక్స్ట్ బుక్ను, క్విక్కర్ మ్యాథమెటిక్స్ బుక్ను మరియు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ క్వశ్చన్స్ కోసం కిరణ్స్ పబ్లికేషన్ బుక్ని ఉపయోగించుకోవడం జరిగింది. అయితే 2016-2018 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పేపర్స్ని మనం పరిశీలించినట్లయితే చాలా వరకు క్వశ్చన్లన్నీ కూడా టిపికల్గా కొత్తగా ఉన్నాయి. అవన్నీ కూడా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్లు అడిగిన మోడల్స్ని బేస్ చేసుకుని అడగబడినటువంటి క్వశ్చన్స్. అవేవి కూడా ఆర్ఎస్ అగర్వాల్, క్విక్కర్ మ్యాథమెటిక్స్ ఇలాంటి పుస్తకాల్లో లభ్యం కానటువంటి క్వశ్చన్స్. కాబట్టి రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి టాపిక్ని బేసిక్స్ దగ్గర నుంచి డెప్త్ వరకు నేర్చుకోవడంతో పాటు ఈ 4-5 సంవత్సరాల్లో నేషనల్ లెవెల్లో కానీ స్టేట్లో కానీ పరీక్షా పేపర్ యొక్క కంపోజింగ్లో జరిగే మార్పులను బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా మనం బాగా ప్రిపేర్ అయితేనే రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. సో ఇంతవరకు మన యొక్క మ్యాథ్స్ ఫర్ ఆల్ కాంపిటీషన్ అనే కోర్సులో బేసిక్స్ దగ్గర నుంచి డెప్త్ వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి కోసం ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి బుక్స్ అన్నీ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే ప్రీవియస్ గ్రూప్ డి పేపర్స్లో వచ్చినటువంటి ప్రశ్నలతో కూడినటువంటి వీడియోలను కూడా అదే కోర్సులో నేను ఇదివరకే పొందుపరచడం జరిగింది. ఇక 2016-2018 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి బిట్స్ యొక్క సొల్యూషన్స్ని వీడియోల రూపంలో మనం అదే కోర్సులో అదే తక్కువ ధరకి అందించబోతున్నాం. నాణ్యమైనటువంటి క్వశ్చన్స్ యొక్క సాధనలతో కూడి ఉన్నటువంటి ఆ కోర్సును మీ అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకుని ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లను కూడా యాప్లో ఉంచడం జరిగింది. సో ఆ అవకాశాన్ని కూడా విద్యార్థులందరూ ఉపయోగించుకోండి. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో 2018లో నిర్వహించినటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్స్ యొక్క ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుండి అడిగినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. వీటిలో కొన్ని ప్రశ్నలను ఇంతకుముందే మనం యాప్లో పెట్టినటువంటి వీడియోస్లో పొందుపరచడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ మరియు వైలు 2 ధన సంఖ్యలు, వాటి గాసాబా హెచ్సిఎఫ్ 12, వాటి కాసాగు 5184. ఆ 2 సంఖ్యలు 12 కంటే పెద్దవైనా ఎక్స్ ప్లస్ వై ఎంత? అంటే ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడిగారు. 2 ధన సంఖ్యలు ఎక్స్ వైలు ఇచ్చి వాటి కాసాగు మరియు గాసాబా 2 కూడా ఈ క్వశ్చన్లో ఇచ్చారు. అటువంటి సందర్భంలో ఏం చేయాలి? కాసాగును వాటి యొక్క గాసాబాతో భాగించాలి, ఎల్సిఎంను గాసాబాతో భాగించాలి, హెచ్సిఎఫ్తో భాగించాలి. కాసాగు ఎంత? 5184, గాసాబా 12. సో కాసాగుని గాసాబాతో భాగించినట్లయితే 12 4 48, ఇంకా 38 ఉంది, 12 3 36, ఇంకా 24 ఉంది, 12 2 24, 432 అనేది వచ్చింది. ఈ 432ను 2 సాపేక్ష ప్రధానుల లబ్ధంగా రాయాలి. 2 కోప్రైమ్స్ యొక్క ప్రొడక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? చివరిలో 32 అని ఉంది. 32 ఉందంటే అది 4తో నిశ్శేషంగా భాగింపబడుతుంది. 4 1 4, 4 8 32. సో 432ను 4తో భాగిస్తే 108 వచ్చింది. మరలా 4తో భాగించండి. 4 2 8, ఇంకా 28 బ్యాలెన్స్ ఉంది. 4 7 28. ఇటువైపు ఉన్నటువంటి 4 4 గుణిస్తే 4 4 16 వస్తుంది.
ఇంకా ఇక్కడ 27 మిగిలిపోయింది. 16ని 27ని గుణిస్తే 432 రావడంతో పాటుగా ఆ రెండు కూడా రెండు సాపేక్ష ప్రధానులు కోప్రైమ్స్ అవుతున్నాయి. ఈ విధంగా కాసాగుని గాసాబాతో భాగించగా వచ్చినటువంటి విలువను రెండు సాపేక్ష ప్రధానుల లబ్ధంగా రాయగలిగితే ఆ రెండు సంఖ్యలు మనకి దొరికినట్టే. సో ఎక్స్ అనేది మొదటి సంఖ్య కాబట్టి ఆ సంఖ్య 16 ఇంటూ వాటి యొక్క గాసాబా అంటే 16 ఇంటూ 12 అవుతుంది. రెండవ సంఖ్య y అనేది 27 ఇంటూ గాసాబా అవుతుంది. 27 ఇంటూ గాసాబా 12. ఇప్పుడు ఈ రెండు సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నారు కాబట్టి ఈ రెండింటిని కలిపితే రెండిట్లోనూ కూడా 12 కామన్గా ఉంది కాబట్టి 12 కామన్ తీసేస్తే ఇంకా 16 ప్లస్ 27 ఉంటుంది. 12 ఇంటూ 16కి 27 కలిపితే 43 అనేది వస్తుంది. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్లు మాత్రమే గుణిస్తే 2 మూళ్ళ 6 అనేది వస్తుంది. సో 12 ఇంటూ 43 యొక్క మొత్తం విలువలో ఒకట్ల స్థానంలో ఉండే అంకె 6 అవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఒకట్ల స్థానంలో 6 ఉండేది థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం 516 అవుతుంది. నేరుగా గుణించి కూడా మనం ఆ ఆన్సర్ని కనిపెట్టవచ్చు. 12 మూళ్ళ 36, 3, 12 నాలుగు 48కి 3 కలిపితే 51. కాబట్టి ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం 516 అవుతుంది. ఈ విధంగా రెండు సంఖ్యల యొక్క కాసాగు వాటి గాసాబా ఇచ్చి ఆ రెండు సంఖ్యలు 12 కంటే పెద్దవిగా ఉన్నాయి అంటే గాసాబా కంటే పెద్దవిగా ఉన్నాయి అని చెప్పే సందర్భంలో కాసాగుని గాసాబాతో భాగించగా వచ్చినటువంటి విలువను రెండు సాపేక్ష ప్రధానుల యొక్క లబ్ధంగా రాయాలి. సాపేక్ష ప్రధానులు అంటే మీకు తెలుసు, ఆ రెండు సంఖ్యలు ఒకటితో తప్ప ఇంకే ఇతర సంఖ్యతో కూడా భాగింపబడకూడదు. 16, 27 అనేవి ప్రధాన సంఖ్యలు కానే కావు, ప్రైమ్ నెంబర్స్ కావు. కానీ ఆ రెండు కూడా ఒకటితో తప్ప ఏ ఇతర సంఖ్యతో కూడా భాగింపబడవు. కాబట్టి ఆ రెండింటిని సాపేక్ష ప్రధానులు, రిలేటివ్లీ ప్రైమ్స్ అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 12, 16, 20, 25 లచే భాగించిన ప్రతిసారి శేషం 4నిస్తూ 7తో భాగించగా శేషం లేకుండా ఉండే అతి చిన్న సంఖ్య ఏది? ఈ మధ్య జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కాసాగు తరపు నుండి ఇటువంటి క్వశ్చన్సే ఎక్కువగా వస్తున్నాయి. 12, 16, 20, 25 వీటిలో ఏ సంఖ్యతో భాగించినా సరే శేషం 4గా వస్తూ 7తో భాగించేటప్పుడు మాత్రం శేషం 0గా వచ్చే కనిష్ట సంఖ్య కావాలని అడుగుతున్నారు. ఇటువంటి క్వశ్చన్స్ యొక్క జనరల్ సొల్యూషన్ అయితే కాస్త పెద్దదిగానే ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అదే ఈ క్వశ్చన్స్ని సులభంగా సాల్వ్ చేసేయాలనుకున్నట్లయితే ఎటువంటి ట్రిక్ వాడాలనేది ఇదివరకే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ట్రిక్ని మనం యూజ్ చేద్దాం. 7తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య ఆ 4 ఆప్షన్లలో ఏదైతే ఉందో అదే మనకి కావలసిన సరైన సమాధానం అవుతుంది. మరి 7 యొక్క భాజనీయత సూత్రం, డివిజిబుల్ రూల్ ఆఫ్ 7 ఏం చెప్పాం? ఒక సంఖ్యలో చివరి 3 స్థానాలతో ఏర్పడింది ఒక భాగం, మిగిలినది రెండో భాగంగా తీసుకుంటే ఆ రెండు భాగాల మధ్య ఉన్న భేదాన్ని 7 నిశ్శేషంగా భాగిస్తే ఆ సంఖ్యనంతటిని 7 నిశ్శేషంగా భాగిస్తుంది. ఒక్కొక్క దాన్ని మనం వెరిఫై చేద్దాం. చూడండి, ఈ సంఖ్యలో చివరి 3 స్థానాల్లో ఉన్నటువంటి సంఖ్య 6, ఇది ఒక భాగం. 14 రెండవ భాగం. ఈ రెండు భాగాల మధ్య ఉన్న డిఫరెన్స్ చూసినట్లయితే 14కి 6కి ఉన్న డిఫరెన్స్ 8. ఈ 8ని 7 నిశ్శేషంగా భాగించదు కాబట్టి ఈ 14,006 అనేదాన్ని కూడా 7 నిశ్శేషంగా భాగించదు. కాబట్టి ఇది మనకి కావలసినటువంటి సరైన సమాధానం కాదు. 7తో భాగిస్తే శేషం 0 రావాలి అంటే 7చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య మనకి సమాధానంగా కావాలి. దీన్ని చూద్దాం. చూడండి, ఆఖరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 8, మిగిలిన సంఖ్య 12. ఈ రెండిటికి ఉన్నటువంటి భేదం 12 - 8 4 అవుతుంది. ఇది కూడా 7తో నిశ్శేషంగా భాగింపబడట్లేదు. దీన్ని చూడండి, చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 4, అదొక భాగం, మిగిలిన 8 మరొక భాగం. ఈ రెండు భాగాల మధ్య ఉన్న భేదం 4 కాబట్టి దీన్ని కూడా 7 భాగించదు. ఇక మిగిలింది 1204 కాబట్టి అదే మనకి కావలసిన సరైన సమాధానం అవుతుంది. చెక్ చేద్దాం. చూడండి, చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 204 ఒక భాగం, మిగిలినటువంటి 1 ఒక భాగం. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ 203. ఈ 203ని 7 నిశ్శేషంగా భాగిస్తుంది. చెక్ చేస్తున్నాను. చూడండి, 7 రెళ్ళ 14, ఇంకా 63 బ్యాలెన్స్ ఉంది. 7 9 63. సో 7తో
ఆ రెండు భాగాల మధ్య ఉన్న భేదం నిశ్శేషంగా భాగింపబడింది కాబట్టి ఆ 1204 అనేది 7తో నిశ్శేషంగా భాగింపబడే కనిష్ట సంఖ్య అవుతూ వీటిలో దేంతో భాగించినా సరే శేషం 4గా వచ్చే కనిష్ట సంఖ్య అవుతుంది. సో ఈ విధమైనటువంటి ట్రిక్ వాడితే సులభంగా సమాధానాన్ని తెలుసుకోవచ్చు. ఇక దీన్ని ప్రాసెస్ ప్రకారం చేద్దాం అనుకున్నట్లయితే 12, 16, 20, 25 వీటన్నిటికీ ముందుగా కాసాగు తయారు చేయాలి. 12, 16, 20, 25 ఇందులో ఉన్నటువంటి 4కి 4 సంఖ్యలు కూడా ఏ సంఖ్యతోటూ నిశ్శేషంగా భాగింపబడవు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 సంఖ్యలను 4తో భాగిద్దాం. 4 3, 4 4, 4 5 ఇంకా 25 అనే దాన్ని వదిలేయండి. మరలా ఇందులో 5తో 2 సంఖ్యలు భాగింపబడుతున్నాయి. సో 5 వాడితే 3, 4 అలా వదిలేవచ్చు. 5 1, 5 5. సో 3, 4, 5 అనేవి ఇక ఏ సంఖ్యతో కూడా భాగింపబడవు కాబట్టి ఎల్ షేప్లో గుణిస్తే కాసాగు అనేది దొరుకుతుంది. 4 5ల 20, 3 4ల 12, 12 5ల 60 గుణిస్తే 1200 వస్తుంది. ఇది 12, 16, 20, 25 యొక్క కాసాగు అవుతుంది. కానీ వీటిలో ఏ సంఖ్యతో భాగించినా సరే శేషం అనేది 4 వస్తుంది కాబట్టి మనకి కావలసిన ఆ సంఖ్య 1200k + 4 అనేది అవుతుంది. వీటితో భాగింపబడే మొదటి కనిష్ట సంఖ్య 1200 అయితే రెండవ కనిష్ట సంఖ్య 1200 × 2 అవుతుంది. మూడవ కనిష్ట సంఖ్య 1200 × 3 అవుతుంది. ఈ రకంగా మనకి కావలసిన సంఖ్య 1200తో గుణించగా వచ్చే గుణిజం అనేది అవుతుంది. అది 5వ గుణిజమా 10వ గుణిజమా 3వ గుణిజమా మనకి తెలియదు కాబట్టి దాన్ని k అనుకోవాలి. సో 1200 × k ప్లస్ ఈ శేషం ఇది మనకి కావలసినటువంటి కనిష్ట సంఖ్య. అయితే k విలువ తెలుసుకోవాలంటే దీనిని 7తో భాగించాలి. 7తో నిశ్శేషంగా భాగించాలన్నారు కాబట్టి 7తో డివైడ్ చేద్దాం. 7 1ల 7, 12లో 7 పోతే 5, పక్కన ఇంకా 2 సున్నాలు k ఉంది. 7తో 7 7ల 49, ఇంకా 10 k ఉంది. 7 1ల 7, సో ఇంకా 3k అనేది ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి 171k అని పెట్టుకోవాలి. ఇక చివరిగా 4ని దించాలి కాబట్టి ఈ 4ని దించుదాం. ఇక్కడ నుంచి మన సొల్యూషన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. 3k + 4 అనేది 7తో భాగించబడే సంఖ్య అవ్వాలి. అంటే k అనేదాన్ని ఏ సంఖ్యగా తీసుకుంటే అది 7తో భాగింపబడుతుంది అనేదాన్ని మనం ఎస్టిమేషన్ చేయాలి. k = 1 పెట్టామనుకోండి. k = 1 పెడితే 3 1ల 3, దానికి 4 కలిపితే 7 అవుతుంది. అది 7తో నిశ్శేషంగా భాగింపబడి శేషం 0గా వస్తుంది. సో k = 1 అయితే ఇక్కడ 7 అనేది వచ్చి ఈ 7తో నిశ్శేషంగా భాగింపబడుతుంది కాబట్టి k = 1 మనకి సరైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది. సో k = 1ని ఇందులో రీప్లేస్ చేస్తే 1200 × 1 + 4 అంటే 1204 సరైన సమాధానం అవుతుంది. ఒక్కోసారి ఇక్కడ k అనేది 2 అవ్వచ్చు, ఒక్కోసారి k అనేది 5 అవ్వచ్చు. ఇక్కడైతే k = 1 సరిపోయింది. కానీ కొన్ని సమస్యలకైతే k = 3, k = 5 కూడా వస్తుంది. సో ఇలా చేస్తే దాని ప్రాసెస్ అని చెప్తారు. ఈ ప్రాసెస్కి టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా 7తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యని ఆప్షన్ నుండి వెతుక్కున్నట్లయితే తక్కువ సమయంలోనే సరైన సమాధానాన్ని ఇస్తుంది. అదే మోడల్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని 2018 తెలంగాణ SI ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అడిగారు. 6, 9, 15 లతో భాగించిన ప్రతిసారి శేషం 5నిస్తూ 7చే నిశ్శేషంగా భాగింపబడే కనిష్ట సంఖ్య ఏది? 7తో నిశ్శేషంగా భాగింపబడాలి. సో ఆప్షన్లలో 7తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యను సరైన సమాధానంగా మనం గుర్తించవచ్చు. అయితే ఇక్కడ 7తో నిశ్శేషంగా భాగింపబడే ఆప్షన్స్ 2 ఉన్నాయి. 561, అలాగే 455 ఒకటి. 7 6ల 42, ఇంకా 35 ఉంది. 7 5ల 35, 7 80ల 560. సో మల్టీ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి 7 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం సరైన సమాధానాన్ని తెలుసుకోలేం. అందుకని మనం ఏం చేద్దామంటే 9 యొక్క భాజనీయత సూత్రం ఉపయోగిద్దాం. 9తో భాగించగా శేషం ఎంత రావాలి? 5 రావాలి. సో ఒకసారి చూడండి. ఇందులో ఉన్న అంకెల మొత్తం 4 + 5 + 0 9 అవుతుంది. అంకెల మొత్తం 9 అవుతుంది కాబట్టి ఈ సంఖ్యను 9 నిశ్శేషంగా భాగిస్తుంది. అంటే శేషం = 0. కానీ మనకి శేషం 5 రావాలి. సో ఇది రాంగ్ ఆన్సర్.
6 5 కలిపితే 11 అవుతుంది. ఈ 11ని 9తో భాగిస్తే శేషం 2 అనేది వస్తుంది. సో ఇక్కడ శేషం 2 వస్తుంది కానీ 5 రావడం లేదు. ఇది రాంగ్ ఆన్సర్. 7 3 10 దానికి 8 కలిపితే 18. 18ని 9తో భాగిస్తే శేషం 0 అనేది వస్తుంది. సో శేషం 0 వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక దీన్ని చూస్తే 4 5 కలిపితే 9, ఇక మిగిలింది 5. సో శేషం అనేది 5 వస్తుంది. కాబట్టి మనకి కావలసిన సరైన సమాధానం 455 అవుతుంది. సో 9తో భాగించగా శేషం 5 రావాలి. 4 5 9, ఇంకా 5 మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన 5 శేషం అనేది అవుతుంది. సో 9తో భాగించగా శేషం 5 వచ్చేది కేవలం ఒకే ఒక చోట ఉంది, సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. 7తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలు 2 ఆప్షన్లో దొరికాయి కాబట్టి నేను 9 యొక్క భాజనీయత సూత్రం ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించాను. ఈ క్వశ్చన్ 2018 ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చింది. సేమ్ మోడల్ క్వశ్చన్ ప్రీవియస్ సిడిఎస్ ఎగ్జామినేషన్ పేపర్లో కూడా ఉంది. క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆల్ ట్రిప్లెట్స్ ఏబిసి సచ్ దట్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏబిసి అనేటువంటి 3 నిరూపకాలు కలిగినటువంటి ఒక ట్రిప్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రిప్లెట్లో 3వ నిరూపకం యొక్క వర్గం మిగిలిన రెండింటి యొక్క వర్గాల మొత్తానికి సమానంగా ఉండాలి. సో ఈ రూల్ని బేస్ చేసుకొని ఇటువంటి ట్రిప్లెట్స్ కలెక్ట్ చేయాలి. అటువంటి ఏ అనే సమితిలో 35x, y37, 1z5 అనేది 3 మూలకాలు. సమితిలో ఉన్నటువంటి వాటిని మూలకాలు అంటారు. ఇక్కడ మూలకం ట్రిప్లెట్, ఏబిసి అనే ఒక ట్రిప్లెట్. సో ఈ 3 కూడా ఏ అనే సమితిలో ఉన్నటువంటి 3 మూలకాలు. అయితే ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ ఈ మూడింటి యొక్క కాసాగు p1 పవర్ ఆల్ఫా 1 ఇంటూ p2 పవర్ ఆల్ఫా 2 ఇంటూ p3 పవర్ ఆల్ఫా 3 ఇంటూ p4 పవర్ ఆల్ఫా 4. అలా p1 p2 p3 p4లు అనేవి ప్రధాన సంఖ్యలుగా ఉన్నటువంటి ఘాతాంక రూపంలో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే p1 ప్లస్ p2 ప్లస్ p3 ప్లస్ p4 హోల్ బై ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 4 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ల యొక్క కాసాగు కనిపెట్టిన తర్వాత ఆ కాసాగుని ప్రధాన సంఖ్యలు భూములుగా కలిగినటువంటి ఘాతాంక రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత భూములుగా ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల మొత్తాన్ని ఘాతాంకాల్లో ఉన్నటువంటి ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఆల్ఫా 4ల యొక్క మొత్తంతో భాగిస్తే వచ్చే సమాధానం ఆప్షన్ల నుండి సెలెక్ట్ చేయాలి. సో షార్ట్కట్ మోడల్లో చేయడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి క్వశ్చన్ ఇది. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో పరిశీలించండి. ఇక్కడ ఉన్న ట్రిప్లెట్లో ఆఖరి స్థానంలో అంటే సి స్థానంలో ఎక్స్ ఉంది. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే రూల్ అప్లై అవ్వాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్రకారం ఎక్స్ స్క్వేర్ వాల్యూ 34 అవుతుంది. అలాగే ఇక్కడ సి ప్లేస్లో 7 ఉంది, ఇక్కడ ఏ ప్లేస్లో వై ఉంది. మనకి వై స్క్వేర్ కావాలి అంటే ఏ ప్లేస్లో ఉన్నటువంటి వై వాల్యూ ఏ స్క్వేర్ కావాలి. ఏ స్క్వేర్ కావాలంటే ఈ ప్లస్ బి స్క్వేర్ ఇటు పంపించండి. సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అది ఏ స్క్వేర్. సో ఏ ప్లేస్లో వై ఉంది కాబట్టి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 7 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ కావాలి. 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ 40. క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ వాటి యొక్క కాసాగు అడిగారు కాబట్టి ముందుగా మనం ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూస్తే సి ప్లేస్లో 5 ఉంది, బి ప్లేస్లో జెడ్ ఉంది. మనకి బి స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ కావాలి. సో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్లోంచి ఏ స్క్వేర్ని తీసేస్తే బి స్క్వేర్ వస్తుంది అంటే జెడ్ స్క్వేర్ వస్తుంది. సో సి స్క్వేర్ ఎంత 5 స్క్వేర్ 25. దాని నుండి ఏ స్క్వేర్ తీసేయాలి అంటే 1 స్క్వేర్ని తీసేయాలి. 1 స్క్వేర్ అంటే 1 తీసేస్తే 24. సో ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ 34, 40, 24 అవుతున్నాయి. ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం తయారు చేయాలి. 34, 40, 24 ఈ 3 కూడా 2తో భాగింపబడుతున్నాయి. 3టి భాగించడానికి వీలున్న సంఖ్య ఉంటే ముందు దాంతోనే భాగించాలి.
40, 24 రెండు కూడా 8తో భాగింపబడుతున్నప్పటికీ 34తో కలుపుకొని ఈ 3 సంఖ్యలు కూడా 2తో నిశ్శేషంగా భాగింపబడుతున్నాయి. కాబట్టి ముందుగా 2నే వాడాలి. 2 17, 2 20, 2 12. ఇప్పుడు ఈ 3 సంఖ్యల్లో ఉన్నటువంటి 2 సంఖ్యలైన 20, 12 మరలా 2తో భాగింపబడుతున్నాయి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే వాడాలి. P1, P2, P3, P4 అనేవి ప్రైమ్ నెంబర్స్. సో ప్రధాన సంఖ్యల లబ్ధంగా మాత్రమే రాయాలి. 17 ఇక్కడ వదిలేయండి. 2 10, 2 6. మరలా ఈ 2తో భాగింపబడుతున్నాయి. 2 5, 2 3. 17, 5, 3 అనేవి ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అయ్యాయి కాబట్టి ఇక ఫర్దర్గా మనం భాగించాల్సిన అవసరం లేదు. ఇక ఎల్ షేప్లో దీన్ని అంతటినీ చూస్తే 2 × 2 × 2 2 క్యూబ్ అవుతుంది. 3 × 5 × 17 3 పవర్ 1 × 5 పవర్ 1 × 17 పవర్ 1 అవుతుంది. సో ఈ x² y² z² ఈ మూడింటి యొక్క కాసాగుని ప్రధాన కారణాంకాల యొక్క ఘాతాంకాల రూపంలో వ్యక్తపరిచాం. ఇదంతా x² y² z² యొక్క కాసాగు. దీన్ని P1 పవర్ ఆల్ఫా 1 ఇంటూ P2 పవర్ ఆల్ఫా 2 ఇంటూ P3 పవర్ ఆల్ఫా 3 ఇంటూ P4 పవర్ ఆల్ఫా 4గా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే P1, P2, P3, P4 అనేవి భూములుగా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి. ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఆల్ఫా 4 అనేవి ఘాతాంకాలు అవుతున్నాయి. ఇంతకీ మన క్వశ్చన్లో దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు? P1 + P2 + P3 + P4ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీకు క్వశ్చన్లో క్లియర్గా కనబడుతుంది. సో 2 + 3 5, 5 + 5 10, దానికి 17 కలిపితే 27. సో P1 + P2 + P3 + P4 27 అయింది. బై ఆల్ఫా 1 + ఆల్ఫా 2 + ఆల్ఫా 3 + ఆల్ఫా 4 అంటే ఘాతాంకాలన్నీ కలపాలి. సో 3 1 4, దానికి ఒకటి కలిపితే 5, దానికి ఒకటి కలిపితే 6. ఇంకా ఈ 2 3తో భాగింపబడుతున్నాయి. 3 9, 3 2. కాబట్టి ఫైనల్గా మనకు వచ్చిన సమాధానం 9/2 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఈ రకంగా ట్రిప్లెట్స్ ABCలో C² = A² + B² అవ్వాలి అంటున్నారు కాబట్టి ఆ రూల్ని బేస్ చేసుకుని x² y² z² వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ మూడింటికి కాసాగుని ప్రధాన సంఖ్యల యొక్క ఘాతాంకాల రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తే P1, P2, P3, P4లతో పాటు ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఆల్ఫా 4 కూడా దొరికాయి. ఇక క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో వాల్యూస్ అన్ని రీప్లేస్ చేసి మనం సాల్వ్ చేస్తే 9/2 అనేది మనకి కావలసిన సమాధానంగా వచ్చింది. ఇటువంటి అప్డేట్ క్వశ్చన్స్ని కూడా మనం బాగా ప్రిపేర్ అయినప్పుడే ఫైనల్గా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా 2018 ఆంధ్రప్రదేశ్ SI మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడగబడింది. కొంచెం టిపికల్గా ఉంది. 96, 144 మరియు N ల కాసాగు 576 గాను గాసాభా 48 గాను ఉన్నట్లయితే ఎన్నగా తీసుకోవడానికి వీలైనటువంటి విలువ క్రింది వాటిలో ఏది? సో 96, 144 N ఆ మూడింటి యొక్క కాసాగు 576 అవుతుంది. గాసాభా 48 అవుతుంది. చాలా సులభంగా దీన్ని సాల్వ్ చేసేయాలంటే గాసాబాని బేస్ చేసుకుని మనం ఆప్షన్ నుండి కావలసిన సంఖ్యను సెలెక్ట్ చేసుకోవచ్చు. గాసాబా అంటే అర్థం ఏంటండి? ఇచ్చిన ఈ 3 సంఖ్యల్ని నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య. సో గాసాబా 48తో ఈ 96, ఈ 144 రెండు కూడా నిశ్శేషంగా భాగింపబడుతున్నాయి. అదే మాదిరిగా ఎన్నగా ఉండాల్సినటువంటి విలువ కూడా 48తో నిశ్శేషంగా భాగింపబడాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్లలో 48తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యని మనం చూసినట్లయితే 64 48తో నిశ్శేషంగా భాగింపబడదు. 96 48తో నిశ్శేషంగా భాగింపబడుతుంది, కానీ ఆల్రెడీ అక్కడ 96 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక 244ని 48 భాగించలేదు. ట్రై చేసి చూద్దాం. చూడండి, 244ని 48తో భాగిస్తే 4తో క్యాన్సిల్ చేయండి. 4 12 48, 4 6 24, 4 1 4, పైన 61 ఉండిపోయింది, కింద 12 ఉంది. అంటే పాయింట్స్లో వస్తుంది కానీ నిశ్శేషంగా భాగింపబడట్లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక 192ని 48 భాగిస్తుంది. సో 48తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఎన్నగా తీసుకోవడానికి వీలైనటువంటి సంఖ్య 192 అవుతుంది. సో 4th ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఇలా కాకుండా ప్రాసెస్ ప్రకారం చేద్దాం అనుకున్నట్లయితే
3 సంఖ్యలు ఇచ్చి వాటి కాసాగు మరియు గాసాబా ఇచ్చే సందర్భంలో మిస్ అయినటువంటి ఆ 3వ సంఖ్య తెలుసుకోవడానికి ఒక ఫార్ములా వాడాల్సి ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే 3 సంఖ్యల యొక్క కాసాగును అక్కడ ఇచ్చిన 2 సంఖ్యల యొక్క కాసాగుతో భాగించి వాటి గాసాబాతో గుణించాలి. సో 3 సంఖ్యల యొక్క కాసాగును ఇచ్చిన 2 సంఖ్యల యొక్క కాసాగుతో భాగించి గాసాబాతో గుణిస్తే n వాల్యూ అనేది దొరుకుతుంది. ఈ 3 సంఖ్యల కాసాగు ఎంత? 576 బై ఈ 2 సంఖ్యల యొక్క కాసాగుని ఫైండ్ అవుట్ చేస్తే 96 144. ఈ రెండింటికి కాసాగు కనిపెట్టబోతున్నాను. 16 6ల 96, 16 9ల 144. మరలా 3తో భాగింపబడుతున్నాయి. 3 రెళ్ళు 3 మూళ్ళు. ఇక గుణించినట్లయితే 16 మూళ్ళ 48, 2 మూళ్ళ 6. సో 16 మూళ్ళ 48 ఇంటూ 2 మూళ్ళ 6 అనేది ఈ 2 సంఖ్యల యొక్క కాసాగు అవుతుంది. ఇంటూ గాసాబా 48. సో 3 సంఖ్యల యొక్క కాసాగు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. ఇచ్చిన 2 సంఖ్యల యొక్క కాసాగుని నేను ఫైండ్ అవుట్ చేశాను. అది 48 ఇంటూ 6 అవుతుంది. ఇంటూ గాసాబా 48. 48 48 క్యాన్సల్. ఇక 6తో భాగిస్తున్నాను చూడండి. 6తో భాగిస్తే 6 9ల 54, ఇంకా 36 ఉంది. 6 6ల 36. అంటే ఎన్నగా తీసుకోవడానికి వీలైన విలువ 96 వచ్చింది. కానీ ఆల్రెడీ 96 అక్కడ ఉంది. అందుకని దీని తరువాత వచ్చే సంఖ్య 96 ఇంటూ 2 అవ్వాలి. 96 1ల 96 ఆల్రెడీ ఉంది కాబట్టి 96 రెళ్ళ 192 అవుతుంది. కాబట్టి ఎన్నగా తీసుకోవడానికి వీలైనటువంటి సంఖ్య 192 అనేది ఆప్షన్లో కూడా ఉంది కాబట్టి అది సరైన సమాధానం అవుతుంది. సో ప్రాసెస్ ప్రకారం అయితే ఇలా చేయాలి. n = 96 వచ్చినప్పటికీ అది ఆల్రెడీ ఇచ్చిన 3 సంఖ్యల్లో ఉంది కాబట్టి 96 రెళ్ళుగా వచ్చినటువంటి 192ని n యొక్క విలువగా తీసుకుంటాం. సో ప్రాసెస్ ప్రకారం అయితే ఇలా చేయాలి. అలా కాకుండా సింపుల్గా చేయాలంటే గాసాబాతో ఈ 3 సంఖ్యలు నిశ్శేషంగా భాగింపబడాలి కాబట్టి ఆప్షన్లలో 48తో భాగింపబడే సంఖ్యను సరైన సమాధానంగా గుర్తించాం. ఆ విధంగా చూస్తే 4th ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 3 4 5 6 8 లచే నిశ్శేషంగా భాగింపబడే కనిష్ట సంఖ్యకు ఇరువైపులా ఉండే ఖచ్చిత వర్గ సంఖ్యల యొక్క భేదం ఎంత? ఇచ్చిన సంఖ్యలకు కాసాగు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కాసాగుకి ముందున ఒక వర్గ సంఖ్య, తరువాత ఒక వర్గ సంఖ్య వస్తాయి. ఆ 2 వర్గ సంఖ్యల మధ్య ఉండే డిఫరెన్స్ భేదాన్ని మనం తెలుసుకోవాలి. ముందుగా ఇచ్చిన సంఖ్యలకు మన కాసాగు కనిపెడదాం. 3తో భాగింపబడే సంఖ్య 6 ఉంది కాబట్టి కాసాగు లెక్కించడంలో ఆ 3ను వాడాల్సిన అవసరం లేదు. 4తో భాగింపబడే సంఖ్య 8 ఉంది కాబట్టి 4ను కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇక 5 6 8 ఈ మూడింటికి కాసాగు కడితే వీటన్నిటికీ కాసాగు కట్టినట్లుగా భావించవచ్చు. 6 8 2 కూడా 2తో భాగింపబడుతున్నాయి. 2 మూళ్ళ 6, 2 4 8. 5 3 4 ఈ 3 సంఖ్యలు కూడా ఏ సంఖ్యతో కూడా భాగింపబడట్లేదు కాబట్టి ఎల్ షేప్లో వాటి యొక్క కాసాగును తయారు చేయొచ్చు. 2 5ల 10, 10 మూళ్ళ 30, 34 120. ఇచ్చిన సంఖ్యల యొక్క కాసాగు 120 అవుతుంది. ఈ 120కి ముందున ఒక వర్గ సంఖ్య, తరువాత ఒక వర్గ సంఖ్య వస్తాయి. 120కి ముందున 10 స్క్వేర్ అయినటువంటి 100, 120కి తరువాత 11 స్క్వేర్ అయినటువంటి 121 2 వర్గ సంఖ్యలు అవుతున్నాయి. సో ఈ కాసాగుకు ముందు ఒక వర్గ సంఖ్య, తరువాత ఒక వర్గ సంఖ్య. ఈ 2 వర్గ సంఖ్యల మధ్య ఉండే భేదం అడిగారు. సో ఈ 2 వర్గ సంఖ్యల మధ్య ఉండే భేదం ఎంత? 21. కాబట్టి 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 2018 ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఈ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ లాంగ్ ప్రాసెస్ని కలిగి ఉంటాయి. టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. కానీ ట్రిక్ను ఉపయోగిస్తే చాలా సులభంగా తక్కువ టైంలో చేసేవచ్చు. 7 11 21 లచే భాగించిన ప్రతిసారి శేషం 3నిచ్చే 5 అంకెల కనిష్ట సంఖ్య ఏది? 7 11 21లతో భాగించిన ప్రతిసారి శేషం 3 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకి కావలసిన ఒక సమాధానం ఉంది. అది ఇక్కడ ఉన్నటువంటి 7 11 21లతో భాగిస్తే శేషం 3ని ఇస్తుంది. కాబట్టి మనం ఆప్షన్ల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకునే ప్రక్రియలో శేషంగా ఉన్నటువంటి 3ని
ఇచ్చినటువంటి ఆప్షన్ల నుండి తీసేద్దాం. సో శేషంగా ఉన్నటువంటి 3ని ఆప్షన్లలో తీసేస్తే ఇక్కడ 12,231 ఉంటుంది, ఇక్కడ 10,164 ఉంటుంది, ఇక్కడ 11,577 ఉంటుంది, 10,230 ఉంటుంది. శేషం 3 మిగిలిపోతుంది కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్ల నుండి శేషం 3ని తీసేస్తున్నాను. సో తీసేగా మనకి కొన్ని సంఖ్యలు అనేవి వచ్చాయి. ఇప్పుడు ఈ సంఖ్యలో ఏదైతే 11తో నిశ్శేషంగా భాగింపబడుతుందో అదే మనకి కావలసిన సరైన సమాధానం అవుతుంది. ఇంతకుముందు ఇచ్చినటువంటి ఆప్షన్లు అయితే 11తో భాగింపగా శేషం అనేది 3 వస్తుంది. కానీ ఇప్పుడు 3ని అన్ని ఆప్షన్ల నుంచి తీసేసిన తర్వాత ఏర్పడిన సంఖ్యలనైతే 11 నిశ్శేషంగా భాగించాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్న సంఖ్యలను 11తో భాగించేటప్పుడు ఏదైతే 11తో నిశ్శేషంగా భాగింపబడుతుందో అదే మనకి కావలసిన సరైన సమాధానం అవుతుంది. చెక్ చేద్దాం చూడండి. 1కి 2 కలిపితే 3, 3కి 1 కలిపితే 4, ఇక్కడ 3కి 2 కలిపితే 5. సరి స్థానాలు బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తాలు సమానంగా లేవు, రాంగ్ ఆన్సర్. 4కి 1 కలిపితే 5, 5కి 1 కలిపితే 6, 6కి 0 కలిపితే 6. ఇది సరైన సమాధానం అవ్వచ్చు. బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తానికి సమానంగా ఉంది. 7కి 5 కలిపితే 12, దానికి 1 కలిపితే 13, 7కి 1 కలిపితే 8. ఈ రెండు సమానంగా లేవు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. 0కి 2 కలిపితే 2, దానికి 1 కలిపితే 3, 3కి 0 కలిపితే 3. ఇక్కడ కూడా 2 ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది కూడా సరైన సమాధానం అవ్వచ్చు. సో ఈ రెండిట్లో సరైన సమాధానం ఏది అని తెలుసుకోవాలంటే మిగిలినటువంటి 7తో చెక్ చేస్తే సరిపోతుంది. సో 7 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం ఒక సంఖ్యలో ఉన్నటువంటి చివరి 3 అంకెలతో కూడింది ఒక భాగం, అంటే 164 ఒక భాగం, మిగిలిన 10 ఒక భాగం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే 154 వస్తుంది. ఈ 154ని 7 నిశ్శేషంగా భాగిస్తుంది. 7 రెళ్ళ 14, ఇంకా 14 ఉంది, 7 రెళ్ళ 14. అంటే ఇది 11తోని మాత్రమే కాకుండా 7తో కూడా నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇక ఇది 7తో నిశ్శేషంగా భాగింపబడదు. అందుకు గల కారణం చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 230, మిగిలినటువంటి సంఖ్య 10. ఈ రెండిటి యొక్క భేదం 220 అవుతుంది. ఇది 7తో నిశ్శేషంగా భాగింపబడదు. కాబట్టి ఈ 10,164 అనేది 11తోటి నిశ్శేషంగా భాగింపబడుతుంది, 7తో కూడా నిశ్శేషంగా భాగింపబడుతుంది. సో రెండిటితో కూడా చెకింగ్లో సక్సెస్ అయింది కాబట్టి ఇది మనకు కావలసిన సంఖ్య అవుతుంది. సో 10,164 అయితే 7, 11, 21తో నిశ్శేషంగా భాగింపబడుతుంది. కానీ శేషం 3 రావాలి కాబట్టి ఈ 10,164కి 3 కూడా కలిపిస్తే వచ్చే 10,167 అనేది మనకి కావలసిన సరైన సమాధానం అవుతుంది. సో ఇలా చేస్తే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సులభంగా ఆన్సర్ సాల్వ్ చేసేవచ్చు. సో నేను శేషం 3 అన్నారు కాబట్టి ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్ల నుండి ముందు శేషాన్ని తీసేశాను. ఇప్పుడు శేషాన్ని తీసేగా వచ్చినటువంటి సంఖ్యలు 11తో నిశ్శేషంగా భాగింపబడాలి. 11తో చెక్ చేస్తే నాకు 2 ఆప్షన్లు దొరికాయి, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఇక ఆ రెండిట్లో ఏది సరైన సమాధానం అనేది 7తో డిసైడ్ చేశాను. సో 7తో ఈ 10,164 అనేది నిశ్శేషంగా భాగింపబడింది కాబట్టి 2 సంఖ్యలతో సక్సెస్ అయింది కాబట్టి మనకి కావలసిన సరైన ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఇలా చేస్తే సులభంగా ఆన్సర్ని గణించవచ్చు. ఈ మోడల్కి సంబంధించి రెగ్యులర్ ప్రాసెస్ అయితే యాప్లో ఇదివరకే మనం వీడియోల రూపంలో చెప్పుకున్నాం కాబట్టి దీని ప్రాసెస్ కావాలనుకున్న వాళ్ళు మరలా ప్రీవియస్ వీడియోస్ని యాప్లో ఒకసారి ఓపెన్ చేసి సరి చూసుకోండి. ఈ టిపికల్ క్వశ్చన్ కూడా 2018 ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడిగారు. క్వశ్చన్ చూడండి. 2035 నుండి ఎక్స్ అనే కనిష్ట సంఖ్యను తీసివేసిన తరువాత 9, 10, 15లతో భాగించిన ప్రతిసారి ఒకే శేషం 5 వచ్చును. అయినా ఎక్స్కు వీలైన కనిష్ట సంఖ్య ఏది? 2035 నుండి ఎక్స్ అనే సంఖ్యను తీసివేయాలి. అలా తీసివేసిన తర్వాత ఒక విలువ వస్తుంది. ఆ విలువను 9, 10, 15 వీటిల్లో దేంతో భాగించినా సరే శేషం 5 వస్తుంది. నిశ్శేషంగా భాగింపబడట్లేదు, శేషంగా 5 వస్తుంది. అయితే తీసివేయాల్సిన ఆ కనిష్ట సంఖ్య ఎక్స్ ఎంత అవుతుంది? ఇది కూడా లాంగ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్, కానీ సింపుల్గా ట్రిక్ సహాయంతో చేద్దాం.
2035 నుండి ఎక్స్ అనే సంఖ్యను తీసివేసిన తర్వాత 9, 10, 15లతో భాగిస్తూ ఉంటే శేషంగా 5 వస్తుంది. అంటే 5 మిగిలిపోతుంది. కాబట్టి 2035 నుండి ముందుగా 5 తీసేద్దాం. 5 శేషంగా ఉంది అంటున్నారు కాబట్టి ఈ 2035 నుండి 5ని తీసేస్తే 2030 వస్తుంది. ఈ 2030 నుండి ఎక్స్ని తీసేయాలి. ఎక్స్ అనేది ఆ నాలుగింటిలో ఏదైనా అవ్వచ్చు. సో మనం ఆప్షన్ల నుండి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఒకవేళ ఎక్స్గా ఉన్నటువంటి వాల్యూ 50 అయినట్లయితే దీని నుండి 50ని తీసేయగానే 1980 వస్తుంది. ఒకవేళ ఎక్స్ అనేది 55 అయితే దాని నుండి 55ని తీసేయగానే 1975 వస్తుంది. ఇన్ కేస్ ఎక్స్ అనేది థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి 150 అయితే ఈ 20, 30 నుండి 150 తీసేగా 0లో 0 పోతే 0, 13లో 5 పోతే 8, ఇంకా 19లో 1 పోతే 18, 1880 వస్తుంది. ఇక చివరిగా ఉన్నటువంటి 220ని కూడా తీసేస్తే 0లో 0 తీసేస్తే 0, 3లో 2 తీసేస్తే 1, 20లో 2 తీస్తే 18. సో ఆప్షన్లలో ఎక్స్ వాల్యూ అనేది ఉంది కాబట్టి ఎక్స్గా ఉన్న వాల్యూస్ అన్నిటినీ మనం తీసివేసిన తర్వాత అవి 9, 10, 15లతో నిశ్శేషంగా భాగింపబడాలి. 2035 నుండి ఎక్స్ అనే సంఖ్యను తీసివేసిన తరువాత శేషంగా 5 ఉంటుంది అన్నారు. ఆల్రెడీ శేషం 5 తీసేసాం, అవి ముందే తీసేసాం కాబట్టి ఇక్కడ మరలా 5ని తీసేసి చూపించాల్సిన అవసరం లేదు. ప్రారంభంలోనే 5ని తీసేసాం కాబట్టి ఇక మిగిలిన 2030 నుండి ఇచ్చినటువంటి ఆప్షన్లన్నింటినీ తీసేసిన తర్వాత వాటిని 9, 10, 15లు నిశ్శేషంగా భాగించాలి. సో నేను 9 యొక్క భాజనీయత సూత్రాన్ని ఉపయోగించబోతున్నాను. 9తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య మనకి కావలసిన సమాధానం అవుతుంది. 9ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక 1 + 8 9 అవుతుంది. 9తో నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇది 9తో నిశ్శేషంగా భాగింపబడుతుంది. మిగతా వాటిని కూడా చెక్ చేస్తాను. 9ని కొట్టేయండి. 5, 7, 12 దానికి ఒకటి కలిపితే 13 వస్తుంది. 13 9తో నిశ్శేషంగా భాగింపబడట్లేదు. ఇది రాంగ్. 8, 1, 9 కొట్టేయండి. ఇంకా 8 మిగిలిపోయింది. సో 8 అనేది 9తో భాగింపబడట్లేదు కాబట్టి ఇది రాంగ్. ఇక చివరిలో 1, 8, 9ని కొట్టేయండి. ఇంకా 1 మిగిలింది. సో శేషంగా 1 ఉండిపోయింది కాబట్టి ఇది 9తో భాగింపబడట్లేదు. సో 9తో నిశ్శేషంగా భాగింపబడే సంఖ్య ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి కావలసినటువంటి సరైన సమాధానం 50 అవుతుంది. సో ఎక్స్ యొక్క కనిష్ట విలువ ఎంత అంటే 50. సో ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్ ఇచ్చే సందర్భంలో ఏ శేషం అయితే మిగిలిపోతుంది అంటున్నారో దాన్ని ముందుగా తీసేయండి. ఇక ఎక్స్ను మనం తీసేసిన తర్వాత వీటితో నిశ్శేషంగా భాగింపబడాలి. ఆల్రెడీ శేషం తీసేసాం కాబట్టి వచ్చినవి నిశ్శేషంగా భాగింపబడాలి. సో ఆప్షన్లో ఇచ్చిన వాటన్నిటినీ కూడా 2030 నుంచి తీసేసాను. 9 యొక్క భాజనీయత సూత్రం పవర్ఫుల్ కాబట్టి దాంతో నేను చెక్ చేస్తే మొదటి సందర్భంలో వచ్చింది మాత్రమే 9తో నిశ్శేషంగా భాగింపబడింది. కాబట్టి ఎక్స్గా తీసేయాల్సిన ఆ కనిష్ట సంఖ్య 50 అవుతుంది. ఈ క్వశ్చన్లో కంప్లీట్గా లాజిక్ అనేది ఉంది. చాలామంది ముందుగా 5ని తీయకుండా ఎక్స్ని తీసేస్తూ 9తో భాగించగా శేషం 5 వస్తుందా లేదా చెక్ చేస్తూ ఉంటారు. అలా చేసిన దానికంటే ముందే శేషంగా ఉన్నటువంటి 5ని తీసేసి ఆ తర్వాత ఆప్షన్లను తీసేగా ఎక్కడైతే 9తో నిశ్శేషంగా భాగింపబడుతుందో దాన్ని సరైన సమాధానంగా గుర్తిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ క్వశ్చన్ తెలంగాణ ఎస్ఐ 2019 మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడగబడింది. క్వశ్చన్ చూడండి. ABCDలు ఒక వృత్తాకార ట్రాక్ చుట్టూ వరుసగా 24 సెకండ్, 48 సెకండ్, 60 సెకండ్, 96 సెకండ్లలో పూర్తి చేసెదరు. వారందరూ ఒకేసారి P వద్ద బయలుదేరిన తర్వాత మరలా P వద్దే కలుసుకునే సమయానికి C చేసిన భ్రమణాల సంఖ్య ఎంత? ఒక వృత్తాకార ట్రాక్ చుట్టూ తిరుగుతున్నప్పుడు వారందరూ మొదటిసారిగా P అనే పాయింట్ నుండి బయలుదేరారు అనుకున్నట్లయితే వారు వృత్తాకార మార్గంలో తిరుగుతూ మరలా కొంత సమయం తర్వాత అదే P అనే పాయింట్ వద్ద కలుసుకుంటారు. అలా కలుసుకునే సమయానికి C ఎన్ని భ్రమణాలు పూర్తి చేస్తాడు? ఈ మోడల్కి సంబంధించిన క్వశ్చన్ ప్రీవియస్ CGLలో ఇచ్చారు. ఆ క్వశ్చన్ని ఆల్రెడీ యాప్లో చెప్పాను. అదే తరహాలో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేస్తే ఇచ్చినటువంటి కాలానికి LCM ఫైండ్ అవుట్ చేయాలి.
సో 24, 48, 60, 96 వీటికి కాసాగు చేసే ప్రక్రియలో 24తో భాగింపబడే సంఖ్య 48 ఉంటుండగా 24ని వాడాల్సిన అవసరం లేదు. 48 రెళ్ళ 96 అవుతుంది కాబట్టి 48ని వాడాల్సిన అవసరం లేదు. ఇక 60కి 96కి ఎల్సిఎం తయారు చేస్తే సరిపోతుంది. 60, 96 రెండు కూడా 12తో తెగుతున్నాయి. 12 5ల 60, 12 8ల 96. 5, 8 ఫర్దర్గా ఏ సంఖ్యతో కూడా భాగింపబడవు కాబట్టి ఎల్ షేప్లో వాటిని గుణించినట్లయితే 12 5ల 60 ఇంటూ 8. సో 60 ఇంటూ 8 సెకండ్లు అనేది వారందరూ పి అనే పాయింట్ నుండి బయలుదేరిన తర్వాత తిరుగుతూ మరలా పి వద్ద కలుసుకోవడానికి పట్టే సమయం అవుతుంది. 60 సెకండ్లు అంటే 1 నిమిషం కాబట్టి మొత్తంగా 8 నిమిషాల సమయం పడుతుంది. సో వారందరూ బయలుదేరించేటే మరలా కలుసుకోవడానికి పట్టే కనిష్ట సమయం 8 నిమిషాలు. 60 సెకండ్లు అంటే 1 నిమిషం, ఇంకా 8 ఉంది కాబట్టి 8 నిమిషాలు. అయితే మనల్ని ఏమడుగుతున్నారంటే వారు కలుసుకోవడానికి పట్టిన ఈ 8 నిమిషాల సమయంలో సి ఎన్ని భ్రమణాలు చేస్తాడు. సి ఒక భ్రమణం చేయడానికి 60 సెకండ్ల టైం తీసుకుంటాడు, అంటే 1 నిమిషం తీసుకుంటాడు. అటువంటిది 60 ఇంటూ 8 సెకండ్ల పాటు మొత్తం కాలం పాటు తిరిగాడు. 60 ఇంటూ 8 సెకండ్లు అంటే 8 నిమిషాలు అని అర్థం. ఒక రౌండ్కి 60 సెకండ్లు తీసుకుంటాడు. ఇది ట్రాక్ చుట్టూ తిరిగిన మొత్తం కాలం, ఇది ఒక భ్రమణానికి తీసుకునే కాలం. ఈ రెండింటినీ క్యాన్సిల్ చేస్తే 8 వచ్చింది. లాజిక్గా ఆలోచించిన ఆన్సర్ 8 వస్తుంది. 60 సెకండ్లు ఇంటూ 8 అంటే 8 నిమిషాలు. అంటే వారందరూ 8 నిమిషాల పాటు భ్రమణంలో ఉన్నారు. ఒక భ్రమణానికి సి 1 నిమిషం తీసుకుంటాడు. 60 సెకండ్లన్నా 1 నిమిషం అన్నా ఒకటే. మరి ఒక భ్రమణానికి 1 నిమిషం చొప్పున ఈ 8 నిమిషాల పాటు తిరుగుతూ 8 భ్రమణాలు పూర్తి చేస్తాడు. కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. వారందరూ బయలుదేరిన చోటే మరలా కలుసుకోవడానికి పట్టే సమయం 8 నిమిషాలు. ఒక భ్రమణానికి సి 60 సెకండ్ల కాలాన్ని తీసుకుంటాడు, 1 నిమిషాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఈ 8 నిమిషాల కాలంలో 8 భ్రమణాలు పూర్తి చేస్తాడు. ఒకవేళ ఈ క్వశ్చన్లో వారందరూ కలుసుకునే సమయానికి డి చేసే భ్రమణాల సంఖ్య ఎంత అని అడిగారు అనుకోండి, వారందరూ కలుసుకోవడానికి పట్టే మొత్తం సమయం ఎంత? 60 ఇంటూ 8. ఒక భ్రమణానికి డీకి పట్టే కాలం ఎంత? 96. సో 96తో భాగించాలి. 12 8లు 12 5లు క్యాన్సల్, 8కి 8 క్యాన్సల్, ఇంకేం మిగిలింది? 5. కాబట్టి వారందరూ మరలా పి వద్ద కలుసుకునే సమయానికి డి చేసే భ్రమణాల సంఖ్య 5 మాత్రమే అవుతుంది. ఒకవేళ ఏ చేసే భ్రమణాల సంఖ్య కావాలంటే ఈ మొత్తం కాలాన్ని 24తో భాగించాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్ట్యా ఈ మోడల్ కూడా ముఖ్యమైనటువంటి మోడల్. తెలంగాణ ఎస్ఐ 2019 మెయిన్స్లో అడిగినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. 3 వేర్వేరు రోడ్డు కూడల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ లైట్లు ప్రతి 45 సెకండ్, 75 సెకండ్, 100 సెకండ్లకు ఒకసారి ఆగి వెలుగును. అవన్నీ 9 గంటల 25 నిమిషాల సమయంలో ఒకేసారి మారినా మరలా క్రింది ఏ సమయం వద్ద ఒకేసారి మారును. ట్రాఫిక్ కూడల్లో ఉన్నటువంటి లైట్లకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటినీ కూడా కాసాగు సహాయంతో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఇదివరకే ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. కాబట్టి 45 సెకండ్, 75 సెకండ్, 100 సెకండ్లకు ఎల్సిఎం తయారు చేద్దాం. సో 45, 75, 100 ఇవన్నీ కూడా 5తో నిశ్శేషంగా భాగింపబడుతున్నాయి. 5 9లు, 5 15లు, 5 20లు. ఇందులో ఉన్నటువంటి 9 15 కానీ లేదా 15 20 కానీ ఏదో ఒక సంఖ్యతో మాత్రమే భాగింపబడుతున్నాయి. నేను 3 వాడుతున్నాను. 3 3ల 9, 3 5ల 15, 20 భాగింపబడదు, అలా వదిలేయండి. నెక్స్ట్ మరలా 5 అనే దాన్ని ఉపయోగించినట్లయితే 5 1లు, 5 4. ఇక 3 4 అనేవి ఏ సంఖ్యతో కూడా భాగింపబడవు కాబట్టి మనం ఎల్ షేప్లో ఎల్సిఎం తయారు చేయొచ్చు. 4 3ల 12, 12 5ల 60. సో 60 ఇంటూ 3 5ల 15. ఇదంతా సెకండ్లలో వచ్చినటువంటి కాలం. 60 సెకండ్లు అంటే 1 నిమిషం. అటువంటిది ఇక్కడ 15 ఉంది కాబట్టి మరలా అవి మారడానికి పట్టే కనిష్ట సమయం 15 నిమిషాలు అవుతుంది. సో 60 సెకండ్లు అంటే 1 నిమిషం, ఇంకా ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 నిమిషాలు అవుతుంది. ఆల్రెడీ 9 గంటల 25 నిమిషాల వద్ద
అవన్నీ ఒకేసారి మారాయి. దానికి 15 నిమిషాల కాలాన్ని కలిపినట్లయితే 9 గంటల 40 నిమిషాల సమయం వద్ద మరలా అవన్నీ ఒకేసారి మారుతాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ 9 గంటల 25 నిమిషాల కాలం అనేది క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి వీటన్నిటికీ గణించగా వచ్చినటువంటి ఎల్సిఎం 15 నిమిషాలని ఆ కాలానికి కలపగా మనకి కావలసినటువంటి సరైన సమాధానం వచ్చింది. ఈ తరహా క్వశ్చన్స్ అయితే చాలా సులభంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల మొత్తం 125, వాటి కాసాగు 150 మరియు గాసాభా 25 అయినా ఆ 2 సంఖ్యల యొక్క వ్యుత్క్రమాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ది నెంబర్స్. ఆ 2 సంఖ్యల్ని ఏబి అనుకున్నట్లయితే ఆ 2 సంఖ్యల్ని ఏబిగా తీసుకుందాం. అప్పుడు ఆ 2 సంఖ్యల మొత్తం ఏ ప్లస్ బి 125 అవుతుంది. ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం ఏ ఇంటూ బి వాటి కాసాగు మరియు గాసాభాల యొక్క లబ్ధానికి సమానమవుతుంది. సో 150 ఇంటూ 25 అవుతుంది. 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది వాటి కాసాగు గాసాభాల లబ్ధానికి సమానమవుతుందని ఇదివరకే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ 2 సంఖ్యల యొక్క వ్యుత్క్రమాల మొత్తం రెసిప్రోకల్స్ యొక్క సమ్ని మనం కాల్కులేట్ చేస్తే ఏకి రెసిప్రోకల్ 1/a, బికి రెసిప్రోకల్ 1/b అవుతుంది. ఏకి బికి ఎల్సిఎం ఏబి అవుతుంది. ఏకు ఏ సరిపోతే ఇంకా బి మిగిలింది కాబట్టి బి ఇంటూ 1 బి అవుతుంది. బికి బి టాలీ అయిపోతే ఇంకా ఏ మిగిలింది కాబట్టి ఏ ఇంటూ 1 ఏ అవుతుంది. సో ఏ ప్లస్ బి అంటే 125 బై ఏ ఇంటూ బి అంటే కాసాగు ఇంటూ గాసాభా 150 ఇంటూ 25. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 25 5ల 125, 5 30ల 150. కాబట్టి పైన ఏమీ లేకపోతే 1, ఇంకా కిందన 30. సో 1/30 అనేది వాటి యొక్క వ్యుత్క్రమాల మొత్తం అవుతుంది. సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. మరో రకమైనటువంటి విధానం ఏంటంటే ఈ కాసాగుని గాసాబాతో భాగిస్తే, అంటే 150ని 25తో భాగిస్తే 25 6ల 150 అవుతుంది. దీన్ని 2 సాపేక్ష ప్రధానుల లబ్ధంగా రాయాలి. ఇదివరకే మనం ఒక క్వశ్చన్ని ఇదే వీడియోలో మనం ప్రాక్టీస్ చేసాం. సో ఈ ఆర్ని 2 సాపేక్ష ప్రధానుల లబ్ధం 2 ఇంటూ 3గా రాస్తే అందులో మొదటి సంఖ్య గాసాభా ఇంటూ 2 అంటే 25 రెళ్ళ 50 అవుతుంది. రెండవ సంఖ్య గాసాభా ఇంటూ 3 అంటే 25 ఇంటూ 3 75 అవుతుంది. సో ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం 50 ప్లస్ 75 125 అవుతుంది. ఈ రెండింటిని భాగించగలిగే అతిపెద్ద సంఖ్య అంటే గాసాభా 25 అవుతుంది. ఈ రెండిటి యొక్క కాసాగు 150 అవుతుంది. కాబట్టి మనకి కావలసిన 2 సంఖ్యలు 50, 75. వాటి యొక్క వ్యుత్క్రమాల మొత్తం 1/50, 1/75 అవుతున్నాయి. 50కి 75కి ఎల్సిఎం 150, 53ల 150, 75 రెళ్ళ 150 అంటే 5/150 వచ్చింది. క్యాన్సల్ చేస్తే 1/30 అవుతుంది. సో ఈ రకంగా చేయడం కంటే ఇలా చేయడం ఇంకా బెటర్ఫుల్గా ఉంటుంది. సో 2 సంఖ్యల యొక్క మొత్తం ఏ ప్లస్ బి 125, వాటి లబ్ధం కాసాగు ఇంటూ గాసాబా. ఇక వాటి వ్యుత్క్రమాల మొత్తాన్ని వాటి యొక్క మొత్తము బై కాసాగు ఇంటూ గాసాబాతో మనం భాగించినట్లయితే మనకి కావలసిన సమాధానం వచ్చేస్తుంది. సో మొత్తాన్ని కాసాగు ఇంటూ గాసాబాల యొక్క లబ్ధంతో భాగిస్తే సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాల మొత్తం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ 2018 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. కాస్త పెద్ద నెంబర్లు ఇచ్చారు. 513, 1134, 1215 లను భాగించగలిగే గరిష్ట సంఖ్య ఏది? ఇచ్చిన సంఖ్యలను భాగించే గరిష్ట సంఖ్యను గాసాభా అంటారు. సో వీటన్నిటిని భాగించగలిగే అతిపెద్ద సంఖ్య కావాలి. ఈ సంఖ్యలు మీరు చూస్తూ ఉన్నట్లయితే ఇచ్చిన అన్ని సంఖ్యలను 9 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇందులో అంకెల మొత్తం 9, ఇందులో అంకెల మొత్తం 9, ఇందులో అంకెల మొత్తం 9. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలన్నింటినీ కూడా 9 నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి 9తో ట్రై చేద్దాం. 9 5ల 45, ఇంకా 63 ఉంది. 9 7ల 63, 9 1ల 9, ఇంకా 23 ఉంది. 9 2ల 18, 54 ఉంది. 9 6ల 54, 9 1ల 9, 31 ఉంది. 9 3ల 27, 45 ఉంది.
9 5 45. ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యల్ని 3 నిశేషంగా భాగిస్తుంది. 3తో 3 19 57, 3 4 3 2 3 42 126. ఇక్కడ 19 అనేది ఒక ప్రధాన సంఖ్య. మీకు గాసాబాలు చెప్పే సమయంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గాసాబాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క సాధనని ఎక్కడ ఆపాలో అనేది ఒక క్లూగా చెప్పాను. 2 వరుస సంఖ్యలు వచ్చే సందర్భంలో కానీ, 2 ప్రధాన సంఖ్యలు వచ్చే సందర్భంలో కానీ, 2 తెగని సంఖ్యలు వచ్చే సందర్భంలో కానీ ఆ ప్రాసెస్ని అక్కడితో ఆపివేయవచ్చు. 19 42 ఈ 2 సంఖ్యలు కూడా ఏ సంఖ్యతోని భాగింపబడవు. పక్కన ఇంకా 135ని 3తో భాగించాల్సి ఉంది, కానీ మనకు అదనవసరం. ఈ 19తో పాటు 42ని చూస్తూ ఉంటే ఈ 2 కలిసి ఏ సంఖ్యతో కూడా భాగింపబడవు. సో 42ని 7 6 భాగిస్తున్నప్పటికీ అవి 19ని భాగించవు. సో 2 కలిసి ఏ సంఖ్యతో కూడా కామన్గా భాగింపబడవు కాబట్టి అక్కడితో ఈ లెక్కను ఆపేసి ఇక్కడ 1 వేసుకోవచ్చు. ఇక పైనుండి కిందికి మాత్రమే గుణిస్తే గాసాబా అంటారు, ఎల్ షేప్లో గుణిస్తే కాసాగు అంటారు. సో గరిష్ట సామాన్య భాజకం గాసాబా హెచ్సిఎఫ్ 9 3 27 అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. గాసాబా ప్రాసెస్ని ఆపాలి అంటే 2 వరుస సంఖ్యలు కానీ, 2 ప్రధాన సంఖ్యలు కానీ, 2 తెగని సంఖ్యలు కానీ కనబడితే ఇమీడియట్గా అక్కడ ఆపేసి 1 వేసుకొని పైనుండి కిందకి మాత్రమే గుణిస్తే సరిపోతుంది. సో ఇచ్చిన సంఖ్యలను నిశ్శేషంగా భాగించే అతిపెద్ద సంఖ్య అంటే గాసాబా 27 అవుతుంది. ఇవి 2018 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. దీని తర్వాత వీడియోలో 2016 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించబడినటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్ పేపర్స్తో పాటు ప్రీవియస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పేపర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం.